చిప్సా ఏదో ఆకాశం నుండి మాటలూడి పడినట్లు భయపడిపోయాను. సోడా బాయ్, సోడా బాయ్, సోడా పోయా అంటే దుప్పటి కప్పుతున్నావేంట్రా నాన్న? పార్టీకి పిలిచి పడుకుంటే మందోడు పోస్తారా నీ మామ? మిలిటరీ బ్యాగ్ పేపర్ బాగా వాయిస్తుంది. దీని సిగదరగా సరే నార్మల్ బెబ్బే దెబ్బ అంటే మూగోళ్ళగా మూర్ఖ. బెబ్బే బెబ్బే ఏంట్రా ఇక్కడ గొడవ? ఏంట్రా గాడిద గుడ్డిలా కళ్ళు నువ్వు? ఎక్కువ మాట్లాడితే ముక్కుతో విసికి తాయిస్తా. రాయ్, ఇలా అందరూ మందు కొట్టేసి పడిపోతే నాతో మాట్లాడేదావడా? నేను ఎవరితో మాట్లాడాలి చెప్పండి? నేనెవరితో మాట్లాడాలి? నీకు మాట్లాడడం రాదు గానీ పాటలు పాడడం వచ్చా? అయ్యో అయ్యో తెలిసా కూడా ఇంకా నాటకాలు ఆడుతున్నావా? అయ్యో నిన్నే చెప్పు, మాట్లాడుతుంటే వెళ్ళిపోతాండి. ఆగు, నీకు నిజంగా మాట్లాడడం రాదు కదూ? అయ్యో రాదు అయ్యో రాదు. అయ్యో నీతో ఎలా మాట్లాడించాలో నాకు బాగా తెలుసు. మీ పాదాల చెంత ఉన్నాను, రక్షించండి. సేవ్ మీ, బచావ్. నేనొక విచిత్రమైన మూగవాణ్ణి. నాకు కిడ్నీ ప్రాబ్లం, అందుకే మూగవాణ్ణి అయ్యాను. కిడ్నీకి మూక్కి సంబంధం ఏమిటి? నీ కిడ్నీ ఏమన్నా నీ నోట్లో ఉందా? ఎక్కడుండాలో అక్కడే ఉంది. ఇది పనిచేసిందా? ఈ కంఠం కంచు కంఠం. ఆగి పడుకుందా? ఈ కంఠం ఒకటి మాత్రం నిజం, నేను దుర్మార్గుని మాత్రం కాను. మా మామ బాకీ తీర్చిన వెంటనే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కాదుకూడదని మీరు అలర్ట్ చేశారనుకోండి, నేను ఈ బావిలో దూకి చావడం తప్ప వేరే మార్గం లేదు. నీళ్లలో దూకడం నాకేమి కొత్త కాదు. వద్దులే, నువ్వేం చావక్కర్లేదు. నువ్వు మూగడివి కాదన్న సంగతి మాకు తెలిసినట్టు ఇంకెవ్వరికీ తెలియకూడదు. అలాగని చెప్పి నిన్ను నమ్మేసి క్షమించేశావని అనుకోకు. నీ గురించి ఆలోచించి రేపు నిర్ణయం తీసుకుంటాను, జాగ్రత్త. అమ్మయ్యా. బెబ్బే, బెబ్బే, బెబ్బే. ఏంటి మూర్తన్నా అంత గట్టిగా నవ్వుతున్నావు? క్లోజ్ స్మైలా? రాత్రి ఒక కళ వచ్చిందిలే. కళ? ఆ కళ్ళలో మన ఇద్దరు వాటిలో మందు కొట్టాం. చిత్రం ఏంటంటే ఉన్నట్టుండి మాట్లాడాడు. అవును, నోరు మూయిరా బెదవా అన్నాడు కదూ. నా కళ్ళలో మాట్లాడేది నీకెలా తెలుసు? ఆ కళ్ళలో నేను కూడా ఉన్నాను కదా, నిన్ను అన్నది వినపడదా? అది కాదు, ఆ కళ్ళలో ఏమైందంటే ఏమైందంటే పట్లకాలే. ఏమిటి అలా ఫీల్ అయిపోతున్నావు? ఇప్పుడు పెళ్ళైపోయిందా ఏంటి? నేను చెప్పాలా? ఏంటి అంతా తెలుసు కూడా. సికింద్రని అనుకున్నాడంటే అతన్ని ఎవరు ఒప్పించగలరు? నీకు మంచి మొగుడిని చూడాలన్న పట్టుదలతో అతను చూసిన సంబంధం నీకు ఇష్టమా కాదా అని అడగడం కూడా మర్చిపోతున్నాడు. నువ్వు బాధపడుకో, ఈ పెళ్లి జరగదు. తప్పించే ప్లాన్ వేసా, చెడగొట్టే మనిషిని చూసా. వస్తాడు చూడు బేబీ. ఏ క్యా గెటప్ హై? ఏ పెదసింగ్ గారి అంగీ హై. ఉతకడానికి వేస్తే ఈ నైట్కి నైటీ కింద సెటప్ చేశా. హౌ ఇస్? ఆహా, ఓహో, ఇదిగో. ప్రేమలేఖ. నాకు ప్రేమలేఖనంటే చచ్చేంత సిగ్గు. కొట్టానంటే మొహం వాచిపోద్ది. ఇది లవ్ లెటర్ కాదు, చూడు. అక్షరాలు తెలుగే, కానీ భాష తెలుగు కాదే. అది తెలుగులో పంజాబీ. పూజా ఆర్ మే. ఇది గట్టిగా చదవడానికి కాదు. ఈ మ్యాటర్ అంతా పంజాబ్ కి సీక్రెట్ గా వెళ్ళాలి. ఈ లెటర్ తీసుకుని నేను పంజాబ్ వెళ్ళాలా? నువ్వు వెళ్ళక్కర్లేదు, నీ గొంతు వెళ్తే చాలు. ఉండు, నంబర్ డైల్ చేసేస్తాను. అక్కడ హర్భజన్ సింగ్ ఉంటాడు, అతనితో ఈ మ్యాటర్ అంతా చెప్పు. హలో, జబో జబ 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 జబ. మామూలుగా మాట్లాడు. मैं हरभजन सिंह बात कर रहा हूँ. तुम कौन हो? अरे ओ हरभजन सिंह, मैं और पूजा प्यार करते हैं, बहुत बहुत प्यार करते हैं. क्या? तुम हमारा बीच में शैतान बन के आया. अगर तुम पूजा से शादी करने की कोशिश किया तो हम खुदकुशी करेंगे. क्या? ఏంటా నవ్వు? నువ్వు పెద్ద గబ్బర్ సింగ్ అనుకుంటున్నావా? గబ్బర్ సింగ్ కా బాప్ జబ్బర్ సింగ్. ఎవడి హర్భజన్ సింగ్? క్రికెట్ ప్లేయరా? కాదు,
పూజాని కట్టుకోబోయేవాడు. ఆ? అతనితో తెలుగు పంజాబీలో నేనేమి చెప్పి తిని? నేను పూజాని ప్రేమిస్తున్నాను, మా ఇద్దరి మధ్యలో రాకు దెయ్యం, నువ్వు గనక పూజాని పెళ్లి చేసుకునేటట్టయితే అదే పెళ్లి పందిట్లో ఊరేసుకు చేస్తాం అని చెప్పితిరి. అయితే పెళ్లి ఆగిపోదు. చెడగొట్టాలనిగా నీతో ఫోన్ చేయించింది, నువ్వే చెడగొట్టావు. ఇప్పుడే ఈ విషయం పెద్ద సర్దార్జీ గారితో చెప్పి నీ కుట్ర బయట పెడతారే తోకరాని. చెప్పు, చెప్పావంటే నువ్వు మూగడివి కాదని బయటపడి నీ వీపు పంజాబీ దాబా వద్ది. చెప్పా చెప్ప చెప్పా ఆ? చెప్ప 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 పెంచా చెప్పా చచ తెలియని భాష, అనవసరంగా వేలటి ఇరుక్కున్నాను. ఛ! లవ్ లెటర్. అమ్మ కజరో నోట్తో చెప్పలేక లెటర్ రాసావా? ఎవరో ఫోన్ చేసి పెళ్లి చెడగొట్టారు. అవును. ఎవరో తెలియదు. ఆ విషయం తెలుసుకోవడానికి నేను ఈవినింగ్ ఫ్లైట్ వస్తున్నాను. ఏంటండి ఎందుకు అలా కంగారు పడుతున్నారు? ఎవరో పెళ్లి కొడుక్కి ఫోన్ చేసి పెళ్లి చెడగొట్టారట. ఎవరు? ఎవరో తెలియదు. ఈవినింగ్ ఫ్లైట్ కి సికింద్ర వస్తున్నారు. అయ్యో, సికిందర్ వస్తున్నాడా? లెటర్, లవ్ లెటర్. ఏ క్యా సంకట హై? సంగతి ఏంటంటే నువ్వు రాసిన ఈ లవ్ లెటర్ తెలుగులో పంజాబీ అని అర్థమైంది, కానీ పంజాబీలో నీ హృదయం ఏంటో అర్థం కావడం లేదు. అయినా అర్థం చేసుకున్నాను. మే ఔర్ నువ్వు నేను పూజ అంటే గుళ్ళో ప్యార్ కర్తా హై, పెళ్లి చేసుకుందా. తుమ్ హమారా రాత్రి పగలు బీచ్ మే, బీచ్ లో సైతాన్ బన్ కే ఆయా హై, శనక్కాయలు కొనుక్కొని తిందా. అయ్య బాబోయ్, లెటర్ విడిగా దొరికింది. కొంప మునిగిపోయింది. ఆ? నువ్వు చదువుతావా? అసలే పంజాబీ, పైగా మోగోడవి. ఎల్లెల్లి పని చూసుకో. ఆ? నీకు రాసిందా? ఆ? తప్పురా, ఇది పంజాబీ హౌస్ లో అడుగు పెట్టినప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. నా క్లాస్ రాకరా ప్లీజ్. లేపుకెళ్ళిపోతావా? అది నా గజరో లెటర్ రా బెబ్బే. రే బెబ్బే. నమస్తే సికిందర్ సాబ్. ఎవరితను? పెంచలయ్య తన బాకీ కుక్క కోసం ఇతన్ని ఇక్కడ తాకట్టు పెట్టాడు అంతే. ఎందుకు చేశావు ఫోన్? చెప్పు. నువ్వే చేసావో ఎవరైనా చేయమన్నారా? చెప్పు. ఎందుకు వాటి కొడుతున్నావు? వదలు సాహుజీ. పూజా గురించి హరిభజన్ సింగ్ ఫోన్ చేసింది వీడే. వాడు ఫోన్ చేయటమే. వాడు ఫోన్ చేసినంత ఆ లెటర్లోనే ఉంది. మతుండి మాట్లాడుతున్నావా? వాడి చెప్పడం ఏంటి? వాడికి మాట్లాడదాం. నోళ్ళని మోగాడు వాడు. మోగాడా? అవును. కంగారు పడుకో. ఆ ఉత్తరం ఆడిది కాదండి, రాత్రి నా మీద ఎవరో పడేశారు. నేను భాష రాకు చూస్తుంటే వీడు పట్టుకొచ్చేసాడు.